సో గైస్, పూరి జగన్నాథ్ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణం గల ఒక ప్రముఖమైన హిందూ దేవాలయం ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన టెంపుల్ ఇది. చార్ధామ్ యాత్రలో ఇది కూడా ఖచ్చితంగా ఒకటైతే ఉంటుంది. ఎక్కడి నుంచో భక్తులు అయితే వచ్చి ఇక్కడ ఈ రథయాత్ర ప్రతి ఏడాది అయితే జరుగుతుంది. దానికి కొన్ని వేల లక్షల కోట్ల మంది అయితే వచ్చి ఈ పూరి జగన్నాథుడిని దర్శించుకొని తన్మయత్తులవుతారు. ఎందుకంటే అంత చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఏదైనా ఉంది కృష్ణుంది అంటే ఈ పూరి జగన్నాథ్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. దాని గురించి పూర్తిగా వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. చెక్కతో తయారు చేస్తారు కాబట్టి ఇది ప్రత్యేకత, చాలా అంటే చాలా ప్రత్యేకత ఇది. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ దేవతలు సమేతంగా దర్శనమిస్తారు మనందరికీ. జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. పేరులో ఆలయ దైవం ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభువు అనే అర్థం వస్తుంది దీనికి. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు, ముఖ్యంగా విష్ణువు, శ్రీకృష్ణుడు ఆరాధించు వాళ్ళకి ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ యాత్రలో పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు. మధ్య కాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంటుంది. వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడీయ వైష్ణవ మతస్థలాలకు కూడా ఈ ఆలయం ప్రముఖమైనది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య ప్రభు ఆలయంలో జగన్నాథుడి విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడన్నమాట. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్, బలరామ, సుభద్ర మూల విరాట్లుగా రత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమోపై కొలువు తీరి ఉంటారు. వీటితో పాటే సుదర్శన చక్ర, మదన మోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ్, బలరామ, సుభద్ర సుదర్శన చక్రాలు విగ్రహాలు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప ఖండాలు నుంచి తయారయ్యాయి. కాలాలను బట్టి ప్రతిమల, నగలు, దుస్తులను మార్పు చేస్తూ ఉంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందే నుంచే అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచే ఉండేది. గైస్, ఇక్కడ మనకి భక్తులకి ప్రసాదం పెట్టే దాని గురించి అయితే మాట్లాడాలి. ప్రసాదం ప్రతిరోజు కొత్త దాంట్లోనే చేస్తారు, కొత్త పాత్రలలోనే చేస్తారు. ఈరోజు వాడిన పాత్రలు నెక్స్ట్ రోజు అయితే వాడరు. అన్నీ పూర్తిగా ఏవైతే వాడింటారో ప్రసాదం చేయడానికి అవన్నీ మళ్ళీ పడేసి మళ్ళీ వేరేటివైతే కొత్తగా వాళ్ళైతే చేయడం, కొత్తగా మళ్ళీ గిన్నెలు అన్నీ గంటెలు అన్నీ తీసుకొని అయితే వాళ్ళైతే వేరే కొత్తగా అన్నీ తీసుకొని వాళ్ళైతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయితే చేస్తారు నెక్స్ట్ రోజుకి. ముందు రోజు వాడిన పాత్రలు కానీ, గంటెలు కానీ, స్పూన్స్ కానీ ఏవి మళ్ళీ నెక్స్ట్ రోజు చేసే ప్రసాదం చేయడానికైతే వాడరు. అన్ని మట్టి కొత్త కుండలు అయితే వాడతారు. మళ్ళీ అంత పవిత్రంగా దేవునికైతే నైవేద్యం చేయబడుతుంది. అంత పవిత్రంగా ఈ టెంపుల్ని అయితే చూసుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న నిర్వాహకులు. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో గైస్, ఇక్కడ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా మనకి ముఖ్యమైనది జగన్నాథ్ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథుని రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35
చదరపు అడుగులు వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు 4000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవానికి తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరి నుండి గుండీచా దేవాలయం వరకు సాగుతుంది. ఇంకా జగన్నాథ్ రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ రథయాత్ర జరుగుతుందని ఒక కథనం. ద్వారకకు వెళ్ళాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెప్తూ ఉంటారు. ఇక గుండీచా దేవి మందిరం విషయానికి వస్తే పూరి జగన్నాథ్ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రుస్యమన్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథ్ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్ళిన 3 విగ్రహాలను ఈ గుళ్ళో రత్న సింహాసనంపై కూర్చోబెట్టి గుండీచా దేవికి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరికొకరంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అని అన్నమాట. సో గైస్, మనకి ఇంకా దీని గురించి అయితే తెలుసుకుందాం. చారిత్రాత్మక ప్రాముఖ్యత. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు అప్పటి నుండి అనేక దాడులకు గురైంది. ఈ దేవాలయము జగన్నాథుడు విష్ణువు యొక్క ఒక రూపం మరియు దేవాలయం ఆయనకు అంకితం చేయబడింది. రథయాత్ర ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఉత్సవానికి ఈ దేవాలయం ఒక ప్రాముఖ్యత ఆకర్షణీయంగా నిలుస్తుంది. 4 పుణ్యక్షేత్రాలు. జగన్నాథ్ దేవాలయం హిందూ యాత్రికులకు 4 పుణ్యక్షేత్రాలలో ఒకటి. 3 విగ్రహాలు దేవాలయంలో జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రల విగ్రహాలు ఉంటాయి. ఆలయ రహస్యాలు. ఈ దేవాలయానికి సంబంధించి అనేక రహస్యాలు ఉన్నాయి. సైన్స్ కూడా కనిపెట్టలేనివి అని కొందరు నమ్ముతారు. అత్యంత పవిత్రమైన ప్రదేశం. జగన్నాథుడి దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది ఈ పూరి జగన్నాథ్ టెంపుల్. గైస్, ఇక్కడ భక్తుల సంఖ్య. ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు సందర్శిస్తారు. ప్రతిరోజు ఈ దేవాలయంలో ప్రసాదం తయారు చేస్తారు మరియు అది ఎప్పటికీ వృధా కాదు. సుదర్శన చక్రం. దేవాలయంపై భాగంలో 20 అడుగుల ఎత్తు గల సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేశారు. దానిని పట్టణంలో ఏ మూల నుండి చూసినా కనిపిస్తుంది. సో గైస్, జగన్నాథ్ దేవాలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే, జగన్నాథ్ ఆలయం హిందూ జనాభా చార్ధామ్ యాత్రలోని 4 తీర్థయాత్ర ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. వివిధ మతాలలో హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతం జగన్నాథుని ప్రాతినిధ్యాల కారణంగా జగన్నాథుడిని ఒక వర్గ రహిత దేవతగా పరిగణిస్తారు. అంత చాలా అంటే చాలా విశేషాలు అయితే ఇక్కడ జరిగాయి. అది సైన్స్ కూడా దొరకని విశేషాలు అయితే ఇక్కడ జరిగాయి. అవేంటో కూడా చూద్దాం మనం ఈ వీడియోలో. సో గైస్, ఇంకా పూరి జగన్నాథ్ ఆలయంలోని జగన్నాథ్, బలభద్ర, సుభద్ర విగ్రహాలు ప్రత్యేకమైనవి. పవిత్రమైన కల్పదారు బ్రహ్మ నుండి తయారు చేయబడ్డాయి మరియు నబకలేబేరా వేడుక సమయంలో కాలానుగుణంగా భర్తీ చేయబడతాయి. ఒక ప్రసిద్ధి పురాణం వారి అసంపూర్ణ స్థితిని వివరిస్తుంది. విష్ణువు కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని చూస్తున్న రాజు ఇంద్రద్యుమ్నుడికి వేప చెక్క దుంగను కనుక్కొని దానిలో విగ్రహాలు చెక్కమని సూచించబడింది. దైవిక శిల్పి అయిన విశ్వకర్మ వాటిని చెక్కడానికి అంగీకరించాడు. కానీ అంతరాయం లేకోకుండా వదిలేస్తేనే. కొంతకాలం నిశ్శబ్దం తర్వాత రాజు అంటే అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయకోకుండా ఉంటే నేనైతే పూర్తి చేస్తాను, ఒకవేళ డిస్టర్బ్ చేస్తే నేను వెళ్ళిపోతాను అక్కడ నుంచి అని అయితే రాజుకి చెప్తే రాజు సరే అని వదిలేస్తాడు. అలా కొన్ని రోజులు కొంతకాలం నిశ్శబ్దం తరువాత
రాజు అసహనం అతన్ని వర్క్షాప్ తెరవడానికి దారి తీసింది. చేతులు లేకోకుండా విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయని కనుగొన్నాడు. అయినప్పటికీ ఒక దైవిక స్వరం వాటిని పరిపూర్ణంగా ప్రకటించింది. ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది. ప్రత్యేకమైన విగ్రహాలు. ఈ విగ్రహాలు సాధారణ మానవ రూప బొమ్మలు కావు. బదులుగా పెద్ద గుండ్రని ముఖాలు, పెద్ద కళ్ళు మరియు మోతుబారిన అవయవాలతో చెక్కతో తయారు చేయబడ్డాయి. సో గైస్, కృష్ణుని హృదయం ఎక్కడ ఉంది అని అయితే ఇంకో క్వశ్చన్ అయితే ఉంది. సో పూరి జగన్నాథ్ ఆలయం శ్రీకృష్ణుని హృదయం కొట్టుకునే ప్రదేశం అని మీకందరికీ తెలుసు. ఈ పవిత్ర స్థలం శ్రీకృష్ణుడి రూపమైన జగన్నాథుడి అంకితం చేయబడింది అని కూడా నమ్ముతారు చాలామంది. ఇక్కడ స్వామిని తన తోబుట్టువులు బలభద్రుడు మరియు సుభద్రలతో కలిసి పూజిస్తారు కాబట్టి. సో గైస్, ఇక్కడ చార్ధామ్ యాత్ర అంటే ఇంతకుముందు నేను పూరి జగన్నాథ్ అని కూడా అన్నాను. సారీ, అది రాంగ్. చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇవి చార్ధామ్ యాత్ర. ఇంతకుముందు చెప్పిండేదైతే తప్పు, సారీ దానికైతే. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూసారు కదా. సో దీనికి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 1ని మీరు హిట్ చేశారు అంటే ఖచ్చితంగా పార్ట్ 2 అయితే చేస్తాను. కన్ఫామ్గా మీరైతే వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి కాబట్టి షేర్ చేయండి. కంటెంట్ ఉంటేనే షేర్ చేయండి. ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఎలా ఉంది అనేది కూడా నాకైతే తెలిసేటట్టు చేస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలా చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయండి నాకు. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ DreamBoys94 అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో గైస్, DreamBoys94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేను పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. హౌ ఈస్ ద వీడియో అండ్ మీకు ఏమనిపించింది, మీరు ఏం నేర్చుకున్నారు ఈ వీడియో ద్వారా అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు అండ్ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను చూసేస్తున్నారు. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోకుండా మాకు వీడియో నోటిఫికేషన్ రాలేదని అయితే కొంతమంది అయితే మెసేజ్ అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ DreamBoys94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ నా ఛానల్ని, నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే బెస్ట్ కంటెంట్తో క్వాలిటీ వీడియోస్తో నేనైతే మీ ముందుకైతే వస్తాను. తొందరలో మనదైతే July 24th నుంచి ఉగ్ర నరసింహ మాస్ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. స్టేట్. సో గైస్, ఈ July 25th రోజు ఎపిసోడ్ 1 ఉగ్ర నరసింహ స్వామి వెబ్ సిరీస్ నుంచి అయితే రాబోతోంది. ఈసారి మాత్రం మీరు ఊహించుకోకుండా ఉండే కథను అయితే ప్రిపేర్ అయితే చేస్తాను. మీరు అస్సలు ఊహించలేరు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. ఖచ్చితంగా ఈసారి మీరు మంచి వెబ్ సిరీస్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. స్టే ట్యూన్డ్.